మీడియా సోదరులకు అలాగే మీడియా మిత్రులు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా నేను ఏంటంటే రాయలసీమ ప్రేమ కథ అనే ఒక మూవీ చేస్తున్నాను. ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్ అయిపోయింది. తర్వాత ఏంటంటే రాయలసీమ ప్రేమ కథ అన్నప్పుడు రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఈ పరిసరాల ప్రాంతంలో చేస్తున్నామన్నమాట. దాంట్లో భాగంగా కొన్ని లొకేషన్స్ అందులో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల కొంచెం టైం పడుతుందన్నమాట. ఈ గ్యాప్లో మన మురళీ నాయక్ గారిది ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, నాకు చిన్నప్పటి నుంచి సమాజ సేవ అంటే మెసేజ్ వాడిని సబ్జెక్ట్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. అలాంటప్పుడు మురళీ నాయక్ గారి గురించి ఒకసారి ఆలోచించామట. 23 సంవత్సరాలకే తల్లిదండ్రులు కాదని ఉన్న ఒక కొడుకు దేశం కోసం వెళ్ళాడు. సో ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఎందుకు తీయకూడదు అని చెప్పి నా టీం మెంబర్స్తో డిస్కస్ చేశాను. చేసిన వెంటనే ఎస్ మనం చేద్దాం సార్, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే లవ్ స్టోరీ, క్రైమ్ స్టోరీ, లేకపోతే వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్, కామెడీ షోస్ రకరకాల ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ సమాజానికి ఉపయోగపడే సబ్జెక్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ మధ్యలో. ఖచ్చితంగా మనం చేస్తే సక్సెస్ అవుతాం సార్. అలాగే ఆయనకి మనం ఒక నివాళిగా అర్పించినట్టు ఉంటుందని చెప్పడం వల్ల దేశం కోసం మనలో ఒక టైటిల్ పెట్టి సో మీ మురళీ నాయక్ అని చెప్పి ఒక 40 minutes దాకా వచ్చిందన్నమాట. సో దాన్ని పార్ట్ 1, పార్ట్ 2గా ప్లాన్ చేసుకున్నాం. అండ్ సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ అవచ్చు, సినిమా అవచ్చు, దానికి మెయిన్ ఒక నిర్మాతనే కావాలి, ఒక ప్రొడ్యూసర్ అనే వాళ్ళు కావాలన్నమాట. సో మా నుంచి ఏం ఆశించకుండా కేవలం దేశభక్తి, ఒక చిన్న దేశభక్తి ఉన్నతో, అభిమానంతో, ఒక ప్రేమతో నేను కూడా మీకు సహకరిస్తానని చెప్పి మన బాబీ గారు ముందుకు వచ్చారు. సో ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు మనకు సంబంధించి. సో ఈ విషయం ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా బ్రో మీకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రొటీన్ వాటికి వస్తారు, కానీ మనం 10 రూపాయలు పెడితే 10 రూపాయలు వస్తుందని ఆలోచిస్తారు. బట్ ఇప్పుడు దేశం కోసం మనలో ఒక సబ్జెక్ట్ సంబంధించి రెవెన్యూ పరంగా ఏముండదు, కేవలం ఆయన దేశభక్తి నిరూపించుకోవడం కోసమే చేశాడు. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫుటేజ్ చూసిన తర్వాత ఆయన మనం సినిమానే చేద్దామని చెప్పి మొన్ననే ఇది ప్లాన్ చేసుకున్నాం. దానికి సంబంధించి టైటిల్ కూడా డిసిషన్ చేసుకున్నామట. తొందరలోనే కూడా సినిమా దేశం కోసం మనలోనే ఫుల్ సినిమా అయితే చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి అవకాశం నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్గా మురళీ నాయక్ గారి ఇన్సిడెంట్ ఇలా జరిగింది. డైరెక్టర్ గోపి వర్మ గారు ఇలా ప్లాన్ చేద్దామని చెప్పడం జరిగింది. సో కొంచెం తీయటం జరిగింది, కొంచెం ఏమనుకోకండి. థ్యాంక్ యూ. ప్రయత్నం చేస్తున్నాడు. మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో ఆల్బమ్లు పట్టుకు తిరిగేవాళ్ళం వేషాల కోసమో దీనికోసం. కానీ ఈ రోజున టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కో లేదు దేనికో ఒక షార్ట్ ఫిల్మో తీసి అతని ప్రతిభని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇదివరకు ఆడిషన్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఆడిషన్ అక్కల ఓన్లీ ఇప్పుడు ఇతను చేసిన మన షార్ట్ ఫిల్మ్ చూసి ఇతని వర్త్ ఎంత ఉందో మనకి ఖచ్చితంగా తెలిసిపోద్దండి. సినిమా కంటే బోర్డు డబ్బు ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఇస్తారు కాబట్టి చాలా బాగా తీయటే కష్టపడతారు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ ఉందానికి ఎవరో ఒకరు నిర్మాత వచ్చి ఇతనికి సహకరించి ఇలా తీశారు అంటే మనం చిన్న అవకాశం ఇస్తే ఇలా తీస్తే పెద్ద అవకాశం ఇస్తే ఇంకా బాగా తీయగలడు అని ప్రూవ్ చేసుకునేంత గొప్ప అవకాశం ఈవేళ ఈ టెక్నాలజీలో ఉంది. కాబట్టి గోపి గారిని అభినందిస్తూ డెఫినెట్గా నేను పెద్ద సినిమా ఫంక్షన్కి వెళ్ళండి, చిన్న సినిమా ఫంక్షన్కి వస్తా. ఎందుకంటే చిన్న సినిమా వాళ్ళు చిన్నగా ఏం తీశారు, ఏం బాగా తీశారు, ఏ లొకేషన్ పెట్టారు, లేదా ఎలా కష్టపడ్డారని తెలుస్తుంది. కాబట్టి నేను అభినందిస్తున్నాను. నాకు నిజంగా వేరే పనున్న మా అప్పాజీ గారు మా గోపి వర్మ చెప్పిన మాటకి వచ్చి అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం వచ్చాను. అలాగే వేదిక మీద ఉన్న మా అక్క కానివ్వండి, అలాగే డిఎస్ఓ గారు కానివ్వండి, మిగతా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నేను ఈ స్టార్ట్ ఫిల్మ్ కూడా నేను చూస్తాను, మళ్ళీ చూసి ఇతనికి అవకాశం ఇవ్వాలో వద్దని మా అప్పాజీ గారు చెప్పారు కాబట్టి నేను కూడా ఆలోచిస్తాను తప్పనిసరిగా. థ్యాంక్ యూ. ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడ అవకాశం వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది, మీరు ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లా. అది ఈవేళ షార్ట్ ఫిల్మ్లో ఉన్న గొప్ప ఔన్నత్యం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన గౌరవనీయులు డైరెక్టర్ గోపి వర్మ గారికి, అలాగే అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేశం కోసం మనలో ఒకడు మీ మురళీ నాయక్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ గోపి వర్మ గారు చాలా బాగా తీశారు. ఇందులో నాకు అవకాశం ఇచ్చారు. ఒక తండ్రిలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఎంఎస్ఆర్ గ్రౌండ్లో ట్రైనింగ్ ఇచ్చిన వేణు గారికి కూడా మీడియా మిత్రుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఎన్నో చిత్రాలు వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా నా కెరీర్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్గా ఈ యొక్క దేశం కోసం మనలో ఒకడు చిత్రంలో మురళీ నాయక్ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గోపి వర్మ సార్కి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మంచి సమాజానికి విలువైనటువంటి ఒక మంచి మెసేజ్ని తీసుకున్నారు.
చాలా బాగా నచ్చింది నాకు ఈ మెసేజ్. ఎవరైనా ఈ చిత్రం చూసిన తర్వాత యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరమని ప్రతి ఒక్కరు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అందులో నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేనండి. ఇందులో నేను మదర్ క్యారెక్టర్ చేశాను. నాకు ఈ క్యారెక్టర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప సినిమా ఫస్ట్ సినిమా అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. క్లుప్తంగా అంటే చాలా క్లుప్తంగా మాట్లాడేస్తున్నారు. అసలు ఈ సినిమా చేసిన దానికి మీ అనుభూతి ఎట్లుంది? మురళీ నాయక్ గారి మదర్ క్యారెక్టర్ అన్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా చాలా సంతోషంగా చాలా గొప్పగా ఉందండి నేను ఈ క్యారెక్టర్ చేసినందుకు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు గోపి వర్మ వారికి చాలా 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఇంకా నాకు మాటలు రావట్లేదండి. అందుకే నేను కొంచెమే మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి నమస్కారం. ఈ స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు శ్రీనివాస్, మాది అష్టగోదావరి జిల్లా. ఈ ఇందుట్లో అసలు దేశం కోసం మళ్ళీ ఒకడు మీ మురళీ నాయక్ అనే కాన్సెప్ట్తో డైరెక్టర్ గోపి వర్మ గారు తీయడం చాలా గ్రేట్ సార్. చాలా బాగా వచ్చింది. జై భారత్, జై హింద్. అందరికీ నమస్తే అండి. ఇంత మంచి సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన గోపి వర్మ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. దేశం కోసం మనం ఒక్కడనే క్యారెక్టర్ తీసుకుని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను సార్. అంతా బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం అండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశం కోసం మనలో ఒక్కడు టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. మనం కూడా చాలా బాగా వచ్చింది. దయచేసి అందరూ చూడండి, అందరూ సహకరించండి. ఇక్కడ డైరెక్టర్ సార్ పిలిచిన మేరకు మీరు అందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మీరు ఇంకా ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా మాకు చాలా ధైర్యంగా వస్తుంది సార్. మాలాంటి కొత్త వాళ్ళకి కూడా మీరందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ హాయ్ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, డైరెక్టర్ గారికి, అందరికీ, కెమెరామ్యాన్ వాళ్ళకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. సో దేశం కోసం మనలో ఒకడు, ఈ మూవీ మురళీ నాయక్ గురించి అయితే ఉంది. సో చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అతనికి ధన్యవాదములు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది ఆర్మీకి వెళ్ళాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. వెళ్ళాలంటే ఇంట్లో పేరెంట్స్ కూడా తోలేరు. సో ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఇంటి నుంచి ఒకరు వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవుతారు. ఆర్మీలో దేశం కోసం సేవ చేయడానికి ప్రయత్నిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. ముందుగా వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు, సినీ ప్రముఖులు అందరికీ నా యొక్క నమస్కారాలు. అండ్ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకించి నా కృతజ్ఞతలు. నా పేరు రాజు, మాది అనంతపూరు. ముందుగా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నేను ఒక విషయం ప్రత్యేకించి చెప్పాలనుకుంటున్నా. మనిషి పుట్టుకకి ప్రతి ఒక్క జీవితానికి ఒక అర్థం ఉండాలని మన పెద్దలు, మన గ్రంథాలు ఎన్నో చెప్తూ ఉంటాయి. కానీ మా డైరెక్టర్ గారు మనిషి చావుకు కూడా ఒక అర్థం ఉండాలనే ఉద్దేశంతో, ఒక ఇన్స్పిరేషన్తో ఈ మూవీని తీయడం జరిగింది. అటువంటి మంచి సబ్జెక్ట్ని మీరు తీసుకొని జనాల్లోకి తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అన్న. అండ్ ఈ మూవీ ఇంత మంచిగా తీసుకున్న తర్వాత అన్న మాకంటే మంచిగా నిపుణులైన మంచి యాక్టర్స్ పెట్టి తీయచ్చు. మరి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే మీ సంకల్పం మాకు చాలా సంతోషం అన్న. మీలాంటి వారు ఇంకా ఎంతో మంది ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. హాయ్, అందరికీ నమస్తే. నా పేరు నిహాల్ తేజ్. నేను రాయలసీమ చిన్నప్పుడు ఆర్టిస్ట్గా నటించాను. మురళీ నాయక్ సినిమాలో కూడా నటించాను. థ్యాంక్స్ గోపి వర్మ. ఏం చదువుతున్నావు నిహాల్? ఏం చదువుతున్నావు? ఏంటి నువ్వు మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావా, హీరో అవ్వాలనుకుంటున్నావా ఏంటి? ఆర్టిస్ట్. హీరో? ఆర్టిస్ట్ అన్న హీరో అన్న ఒకటే కదా. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సార్, మీరు అనుకున్న అన్ని కళలు నెరవేరాలంటే దేశ సరిహద్దులో సైనికుడిగా నిలబడితే కదా అప్పుడు మీరందరూ సంతోషంగా ఉండగలరు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు.
దేశం కోసం మనలో ఒకడు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గోపి వర్మ సార్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సార్తో రాయలసీమ ప్రేమ కథ నుంచి నాకు జర్నీ ఉంది. ఇంత గొప్ప సబ్జెక్ట్ తీసుకొనేసి ఇంత గొప్ప సబ్జెక్ట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్న డైరెక్టర్ సార్కి ఇంకా ఎంతో గొప్ప సినిమాలు తీయాలి, గొప్ప మందికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక సస్పెన్స్. అది సారు దేశం కోసం మనలో ఒకటి మూవీని పార్ట్ 1, పార్ట్ 2 కింద తీసుకున్నాడు. సో పార్ట్ 1లో నా క్యారెక్టర్ వచ్చేసి సస్పెన్స్గా ఉంటుంది, పార్ట్ 2లో నా క్యారెక్టర్ రివీల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఆదరించి ఆస్వాదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. హాయ్ అండి, పెద్దలందరికీ ధన్యవాదాలు. దేశం కోసం మనలో ఒక్కడు మూవీలో అవకాశం ఇచ్చిన గోపి వర్మ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఆ మూవీలో చిన్న క్యారెక్టర్ అయినా నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ మూవీ నాకు దేశం కోసం మనలో ఒక్కడు అని టైటిల్ నేను పెట్టంగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మూవీలో నాకు చాలా హ్యాపీగా ఉంది చేసినందుకు. సార్కి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, అందరికి నమస్తే. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. గోపి వర్మ సార్కి చాలా థ్యాంక్స్. ఈ సినిమా అందరూ చూసి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపి వర్మ సార్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలి, బాగా చేసి ఇలాంటి ఆ సినిమాల్లో మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకు, స్టేజ్ మీద ఉన్న అందరికీ, ప్రేక్షకులు కూడా. వర్మ గారు పొట్టిగా ఉంటారు కానీ గట్టివాడు. ఇంతకుముందు కూడా సినిమాలో కూడా మంచి అవకాశం ఇస్తానని చెప్పేసి నాకు మాట ఇచ్చారు. రాయలసీమ ప్రేమ కథ మాట ఇచ్చారు, కానీ ఇంతవరకు చేయలేదు. అది లాస్ట్ షెడ్యూల్లో చేస్తామని. ఇక దేశంలో ఈ సినిమాలోనూ ఏదైనా అవకాశం ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఈ సినిమాలో చేయలేదు, మాకు అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంక ఈ సినిమా టైటిల్ గురించి కానీ సినిమా గురించి కానీ చెప్పడానికి ఎంత చెప్పినా తక్కువే. ఆయన దేశం గురించి చెప్పుకోవటం అనేది ఎంత చెప్పినా సరే తక్కువే. ఇందులో చేయలేనందుకు నేను చాలా బాధపడుతున్నాను. నెక్స్ట్ మాత్రం ఏమైనా అవకాశం ఉంటే మాత్రం నెక్స్ట్ సెకండ్ హాఫ్ అవ్వలేక కానీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభా సరస్వతికి నమస్సుమాంజలి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరూ చిన్నవాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ నిర్మాతలు, అందరికీ శుభాశీస్సులు. దేశం కోసం మనలో ఒక్కడు, ఆ టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. అసలు రాత్రి ధీరజ్ అప్పాజీ గారు పిలవంగానే అసలు కళ్ళంబడి నీళ్లు బాగా, ఎందుకంటే ఆ రోజు అతన్ని అంత చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన అందరం టీవీలో ఎదుర్కొండా చూసి బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత మానసిక క్షోభ కలిగి ఉంటుందో. ఒక పక్క కంటి నీరు, ఒక పక్క ఆనందం. దేశం కోసం నా కొడుకు ప్రాణాలు అర్పించాడని చెప్పి ఆ బాధ అసలు అది చాలా కలిసివేసింది. మంచి మంచి ప్రోగ్రామ్స్కి అప్పాజీ గారు నన్ను పిలవడం అలవాటుగా చేసుకున్నారు. దీనికి పిలవడానికి వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇందాక నుంచి పొట్టివాడు గట్టివాడు అంటున్నారు కదా, వాళ్ళకి కాస్మిక్ పవర్, పొట్టి వాళ్ళకి బాగా భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, బాగా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సినిమానే కాదు, అతను ఇంకా 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 ఎత్తుకు ఎదగాలని చెప్పేసి, అంటే ఇలా ఎత్తుకు ఎదగలేడు కానీ వ్యవహారికంగా సినిమాల్లో ఎత్తుకు ఎదుగుతారు. ఎందుకంటే పొట్టి వాళ్ళని చాలా పొడుగు చేస్తామని చెప్పి చాలామంది ఆసుపత్రుల్లో డాక్టర్లు మోసం చేసిన క్షణాలు ఉన్నాయి. అలా వెళ్ళొద్దు, కానీ ఇలా సినిమా పరంగా చక్కగా ఎంతో ఎత్తుకి ఎదగాలని చెప్పేసి, అలాగే ఇలా చుట్టూ తిరిగే ఎదగాలి. ఎందుకంటే పైకి అలా ఎదిగితే కింద ఎప్పుడు పడతామో తెలియదు కాబట్టి, ఎందుకంటే మేము చాలా వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళం,
ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాను కదా, కాబట్టి ఎందుకంటే అందుకని ఆ సలహాలు సూచనలు చిన్నవాడి కాబట్టి శుభాశీస్సులు. అలాగే దీంట్లో నటించిన వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన అవకాశం, చాలా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే నాకు కూడా ఇందాక అతను చెప్పినట్టుగా ఇందులో అవకాశం వస్తే బాగుండు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే దేశం కోసం మనకి ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా మనం నటించవచ్చు. ఎందుకంటే ఆ నటనలో మనం మనస్ఫూర్తిగా జీవించవచ్చు కూడా. అలాగే ధీరజ్ అప్పాజీ గారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అమ్మాయి యాంకరింగ్ చాలా బాగా చేస్తుంది. అలాగే పేరున అందరికీ కూడా నా శుభాశీస్సులు అందిస్తూ, శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అందులో ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నా అన్నాడు కాబట్టి ఆ సినిమా కూడా చాలా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, ఆ తల్లిదండ్రులకి చాలా అంటే నీరాజనాలు అర్పించవచ్చు. వాళ్ళిద్దరు కూడా ఇవాళ రాలేదు కాబట్టి సభాముఖంగా వాళ్ళకు కూడా అంత త్యాగం చేసిన తల్లిదండ్రులు నిజంగా వాళ్ళ జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే మనం ఎవరూ అలాంటివి చేయలేము. ఇలా ఏదైనా ధన సహాయం కానీ ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం, కానీ ఇలా మన పిల్లల్ని పంపించడం అనేది మాత్రం చాలా కష్టమైన పని. అది చాలా అసలు ఇక ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు, చాలా బాధాకరంగా ఉంది. అతనికి ఆత్మకి శాంతించాలి. నేను పొద్దున్నే మనస్ఫూర్తిగా రాత్రి ఆయన పిలిచినప్పుడు కోరుకున్నాను, అతను ఈ దేశం కోసం ఇంత కష్టపడ్డాడు కాబట్టి చాలా సంతోషకరంగా మళ్ళీ మా ఉత్తమ మానవ జన్మ ఎత్తి ఆ తల్లిదండ్రులకే పిల్లాడిగా పుట్టి వాళ్ళందరికీ అసలు ఆ గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చి చాలా సంతోషపడాలి, మంచిగా ఆ అబ్బాయికి మంచి జన్మ రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా భగవంతుడిని. నాకు ఈ అవకాశం ఇచ్చిన అప్పాజీ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ మేడం. ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు అది ఏంటంటే వాళ్ళు 12:30 దాకా రావడానికి ట్రై చేశారు. సో ఆల్రెడీ వీడియో బైట్స్ కూడా వాళ్ళ మురళీ నాయక్ వాళ్ళ తల్లిదండ్రులకి రావడం కోసం వెళ్ళాము, అంత టికెట్స్ అన్నీ ఆల్మోస్ట్ అంతే అయిపోయాయి. సడన్గా వచ్చేసి నిన్న నైట్ వాళ్ళకి చిన్న హెల్త్ ఇష్యూస్ ఏదో రావడం వల్ల రాలేకపోయారు. సో తప్పకుండా పార్ట్ 2కి వస్తామని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఒకటే అన్నారు, మేడం ఇలా మా కొడుకు మురళీ నాయక్ గారి గురించి ఒక డెమో ఫిల్మ్ తీస్తున్నా మేడం, దేశం కోసం మనలో ఒకడు అని చెప్పా. కూర్చొని అలా లేసారు పైకి, ఏంటన్నావన్నా మేడం ఇలా దేశం కోసం మనలో ఒకటి చేస్తున్నాను, సూపర్, అసలు చాలా బాగా టైటిల్లోనే చాలా బాగుంది అని చెప్పి నేను ఒక పోస్టర్ చూపించా. ఒక ఇండియా మ్యాప్లో ఆయన ఫోటో పెట్టి ఆ టైటిల్ చూపించినప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఇంతవరకు ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా ఇలా సినిమా తీస్తామని చెప్పలేదు. మా పైన సానుభూతి చూపించారే తప్ప సో మా కొడుకుని ఒక జనాలకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా మీరు పెద్ద సినిమా చేసినా సరే మీకు మా సహకారం ఎప్పుడు ఉంటుందో చెప్పారు. సో కాకపోతే ఇది డెమో ఫిలిం మాత్రమే. సో కుదిరితే ఒకవేళ మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ దేశం కోసం మనలో ఒకరిని, సో దానికి ఒకవేళ కుదిరితే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒకవేళ వస్తారు. మేబీ పార్ట్ 2కి మాత్రం కంపల్సరీ మురళీ నాయక్ తల్లిదండ్రులు కంపల్సరీ వస్తారు. సో ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చిన ఇది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ వేణు అని చెప్పి చీరాల అన్నమాట. సో ఇక్కడ ఒకటి సీన్స్ వస్తాయి మీకు, ట్రైనింగ్ ఆర్మీ, నిజంగా ఆర్మీ ట్రైనింగ్ అయ్యే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము ఎంఆర్ఎస్ అకాడమీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి, సో ఒక ఆర్మీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి మేము క్షుణ్ణంగా తీసుకొని షూట్ చేయడం జరిగిందన్నమాట. సో ఆయన కూడా ఈ వేదిక మీద ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. సో పెద్దలు ఉన్నారు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, క్షమించండి సార్. ఏంటంటే చాలామంది ఉన్నారు కాబట్టి కొంచెం టైం ఎక్కువ అయింది, ఏమనుకోకండి సార్. మళ్ళీ కంటిన్యూ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. మొదట గోపివర్మకి అందరు ధన్యవాదాలు చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నా, ఎందుకంటే ఈ స్టేజ్ మీద నాకు అవకాశం ఇచ్చినందుకు. నాకు సినిమా రంగ ప్రవేశం అనేది నాకు తెలియదు, ఈ స్టేజ్ మీద నాకు కూడా ఇచ్చి నన్ను కూడా వాళ్ళల్లో ఒకటిగా చేసుకున్నందుకు కుటుంబంలో నేను ఒకనే. సినిమా దేశం కోసం మనలో ఒకడు అనే మంచి టైటిల్ పెట్టారు. మనమందరం కూడా దేశం కోసం మనం కూడా ఒకరం అని చెప్పి సపోర్ట్ చేస్తే మంచిది అనేది నాకున్న అభిప్రాయం. చిన్న సినిమాలని పెద్ద సందేశంతో ఈ సినిమాలు తీస్తూ ఉన్నారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని చెప్పేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. 2 ఫైట్లు, ఒక డ్యూయెట్, అందమైన సీను, అందమైన భామ, ఇవి మాత్రమే సినిమా కాదు, అందమైన సందేశం ఉంటే అదే పెద్ద సినిమా అని చూపెట్టే మంచి ప్రయత్నాన్ని చేస్తున్నారు. వాళ్ళు తప్పకుండా మనం మంచి ఫ్యూచర్ ఉండాలని ఆ డైరెక్టర్ కానీ నిర్మాతకు కానీ అందులో నటించిన నటులందరికీ కానీ సాంకేతిక
నిపుణులకు కానీ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ సినిమా హిట్ అయ్యి మరిన్ని సినిమాలకు ఒక మెట్టై రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టైటిల్ చెప్పి ఇందాక కాంతక్క ప్రెస్ మీట్కి వెళ్తుందని రారా అని చెప్పంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఒక రొమాంటిక్ కథా ఇతివృత్తంతో కానీ ఇతరత్ర సోషల్ సబ్జెక్ట్తో కానీ ఒక సబ్జెక్ట్తో సినిమా తీయడం అనేది కొత్త వాళ్ళు పాత వాళ్ళు చేసే పని. కానీ ఒక ఉదాత్తమైన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడి కథా నేపథ్యంతో సినిమా తీయడం అనేది ఒక సాహసవంతమైన చర్య. ఇందాక రుజుస్తుర్ బాబీ అనుకుంటాం చాలా మితంగా మాట్లాడాడు. అంటే సినిమా ఇండస్ట్రీ చాలా కొత్త అని చెప్పి నాకు అర్థమైంది. మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ప్రయత్నం చేసినందుకు మరొకసారి గోపీవర్మని అభినందిస్తూ టీం అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పాజీ గారు, ఈ ప్రయత్నం బాగుంది. డెఫినెట్గా ఏదో ఒక మంచి ఇండస్ట్రీలో నీకు మంచి గుర్తింపు వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కార్యక్రమం మొత్తం మీద ఇందాక సారు బాగా మాట్లాడారు, అలాగే సిస్టర్ చాలా అద్భుతంగా మాట్లాడారు. పూర్తిగా విశ్లేషణగా నాకు కూడా అంత ఇక్కడికి వచ్చేవరకు పూర్తిగా తెలియదు. చాలా చక్కగా మాట్లాడారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.